తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశానికి సంబంధించిన కింద స్థాయి నాయకులు, జనసేనకు సంబంధించిన కింద స్థాయి నాయకులు కొత్త ఉడికిపోతున్నారు ప్రభుత్వం మీద. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, డెవలప్మెంట్ యాక్టివిటీసు, తర్వాత ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన వ్యవహారాలు, వీటి మీద రివ్యూలు చేయటం, కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం, ఇవన్నీ బాగానే చేస్తున్నారు. కానీ గతంలో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ, వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించిన వ్యవహారం కానీ, వాళ్ళు మాట్లాడిన బూతులు మాట్లాడిన నాయకులను కానీ ఫ్రీగా వదిలేయటం, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేకపోవడం. అంటే ప్రభుత్వం తన పని తాను చేస్తూ ఉంటుంది, చట్టం తన పని తాను చేస్తూ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే బయటికి సమాజానికి తెలియట్లా. అంటే ఈ గతంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాల మీద, ఈ గతంలో విచ్చలవిడిగా నోటికి అదుపు లేకుండా మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు మీద ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది అనేది బయట ప్రజలకు తెలియట్లా. అంటే ప్రజలంటే నా ఉద్దేశం తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ వీళ్ళు తీసుకునే యాక్షన్ ఏంటనేది తెలియట్లా. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఫ్రీగా వదిలేశారు వాళ్ళని. మేమంతా కష్టపడి 5 సంవత్సరాల పాటు వీళ్ళతో తన్నులు తిని, వీళ్ళతో బూతులు తిని, ఇన్ని చేసి పోరాడి మేము పార్టీలను అధికారంలో తీసుకొచ్చాం. కానీ వచ్చిన తర్వాత వీళ్ళు డెవలప్మెంటు, ప్రజా సంక్షేమం, ప్రతీకార దాడులు ఉండవని చెప్పి ప్రకటించడం ఇవే చేస్తున్నారు. కానీ ప్రతీకార దాడులు చేయమని కార్యకర్తలు కోరుకోవట్లేదు, కింద స్థాయి నాయకులు కోరుకోవట్లా. కానీ చట్ట ప్రకారం వాళ్ళు చేసిన అవినీతిని బయటికి తీయండి, వాళ్ళని శిక్షించండి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు ఆ చట్టం తన పని తాను చేస్తున్నప్పటికీ మీరు తీసుకుంటున్న యాక్షన్ కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలు కింద స్థాయి కార్యకర్త కూడా తెలియాలి. అప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంటే వాళ్ళు ఫైట్ చేసి ముందు నుండి నిలబడి పార్టీలు అధికారంలోకి రావడానికి, అంటే ఎన్డీఏ కూడా అధికారంలో రావడానికి ఈ ఫైట్ చేసిన జనసేన కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ కొంత సాటిస్ఫై అవుతారు. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళ దాకా చేరినప్పుడే అది జరుగుతుంది. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో పై స్థాయి నాయకులు కనుక ఈ విషయాల గురించి మాట్లాడకుండా, అంటే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకి, మీ పార్టీ కార్యకర్తలకు కనుక చెప్పకుండా ఉంటే వాళ్ళల్లో ఈ అసహనం అనేది ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు తీసుకుంటున్న నిర్ణయాలను కూడా కార్యకర్తలు కూడా తెలియజేయండి. అంటే ఏ నాయకుడు ఏమి అవినీతి చేశాడు, అతని మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నాం, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాం అనేది కూడా కింద స్థాయి కార్యకర్తలకి అర్థమయ్యేలాగా చెప్పండి. అప్పుడే వాళ్ళు శాంతిస్తారు. ఇప్పటివరకు అయితే కింద స్థాయిలో పనిచేసిన కార్యకర్తను కానీ, ఒక మాదిరి స్థాయి లీడర్లను కదిపినా కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు. కాకపోతే అధిష్టాన వర్గాల నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న మాటలు ఏంటంటే ఈ ప్రతీకార దాడులు ఇవన్నీ అనవసరం అండి, చట్టం తన పని తను చేస్తూ ఉంటుంది, దీనికి సంబంధించిన దృష్టి మనం ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు, మేమేంటంటే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి ఎట్లా నిధులు తీసుకురావాలి, ఈ కార్యక్రమాల మీద తలమునకలై ఉంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రముఖ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకుడు ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అంటే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఈయన ప్రముఖ జనసేన నాయకుడు. ఈయన మాట్లాడిన దాన్ని ఒకసారి మనం ఆ ఇంటర్వ్యూలో ఈయన చెప్పిన దాన్ని కనుక చూస్తే, గతంలో ఈయన్ని హింసించిన విధానం, ఒక సిఐ వచ్చి తనకి రివాల్వర్ చూపించి బెదిరించాడంట. ఈయనకి ఒక సిఐ వచ్చి రివాల్వర్ చూపించి బెదిరించాడంట. అంటే ఇది ప్రభుత్వ పెద్దల అండదండలతోనే చేసుంటారు కదా. ఒక సిఐ స్థాయి వ్యక్తి వచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద రివాల్వర్ చూపించి బెదిరించాడంటే అది ఆషామాషి వ్యవహారం కాదు కదా. కాబట్టి ఆయన వచ్చి ఆ ఇంటర్వ్యూలో డైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు అదే సిఐకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆయన తన బాధను వెళ్ళబుచ్చడం జరిగింది. అట్లాగే నెల్లూరు రూరల్కి సంబంధించిన ఎమ్మెల్యే గారు అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా అదే ఇంటర్వ్యూలో చెప్తూ ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. నాకు కోపం ఉంది, నాకు పీకల దాకా ఇది ఉంది, నేను కూడా ఏదో ఒక రియాక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా అని నాకు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసిన తర్వాత వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు మనం కింద స్థాయిలో ఇలా ప్రతీకార దాడులు, ప్రతీకార చేష్టలు చేసుకుంటా మనం వాళ్ళు పనిచేసే వాళ్ళకి అడ్డం పడినట్టు అవుద్ది అనే ఉద్దేశంతోనే నేను నా కార్యకర్తలని వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ కంట్రోల్ చేస్తూ వస్తున్నాను అని చెప్పి ఆయన కూడా ఆయన బాధను వెళ్ళగట్టడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ పెద్ద నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేసేయండి, లేదా లోపల వేసేస్తే ఇప్పుడు వీళ్ళందరూ శాంతిస్తారనేది కాదు నా ఉద్దేశం కాదు. కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పుడు వంశీ అరెస్ట్ అన్నారు, వల్లభనేని వంశీని అరెస్ట్ అన్నారు. ప్రభుత్వం సైడ్ నుంచి ఏదో ఒక రెస్పాన్స్ రావాలి కదా, ఏదో ఒక ప్రకటన చేయాలి కదా. వల్లభనేని వంశీ కోసం పోలీసులు వెతుకుతున్నారని కానీ, లేదా వల్లభనేని వంశీ దొరకకుండా పరారైపోయాడని కానీ, ఇట్లాంటి ఏదో ఒకటి మీ కార్యకర్తలకి కొంత ధైర్యాన్ని ఇచ్చే మాటలు మీరు చెప్పండి. వచ్చి వెతుకుతున్నాము, అతను పరారైపోయాడు కానీ ఖచ్చితంగా పట్టుకుంటాం, ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా కనుక మీరు చెప్తే వాళ్ళు కొంచెం శాంతిస్తారు. అట్లా కాకుండా ఏదో మీడియాలో వచ్చే వార్తలు వాటిని చూసి పరారైపోయాడు అని చెప్పి ఏదో మీ ప్రతినిధులు డిబేట్లో వచ్చి పరారయ్యాడని చెప్తున్నారు. కానీ నిజంగా పోలీస్ సైడ్ నుంచి ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నారు, ఎంతమంది టీంని వేశారు, ఇదిగో పలానా టీంలు వేసాం, ఆ టీంలో ఇంతమంది పోలీసులను కేటాయించాం, ఈ వల్లభనేని వంశీని పట్టుకుని తీరుతాం, ఇలాంటి ప్రకటన చేస్తే ఏంటంటే వాళ్ళు కొంత సాటిస్ఫై అవ్వడం.